ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనంలో, మీరు యెహోవా పక్షపు వారైన యెడల ఆయన మీ పక్షము నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేయగా ఆయన మీకు ప్రత్యక్షమవును. మీరు ఆయనను విసర్జించిన యెడల ఆయన మిమ్మల్ని విసర్జించును అని చెప్పి రాయబడి ఉందండి. ఈరోజు మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలండి. మనము దేవుని పక్షంలో ఉన్నవారమా? మనుషుల పక్షంలో ఉన్నవారమా? మనము మనుషులను ఆశ్రయించి మనుషులపైన ఆధారపడినట్టయితే మనము మనుషుల పక్షంలో ఉన్నవారమేనండి. మనము మనుషులను ప్రేమించినంత సేపు, వారికి ఇష్టలుగా ఉన్నంత సేపు, వారికి అనుకూలంగా ఉన్నంత సేపు వారు మనతో మంచిగానే ఉంటారు. కానీ వారి వలన మనకేదన్నా సహాయం కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని విసర్జించిపోయే వారిగా ఉంటారండి. కానీ మన యేసయ్య మాత్రం మనల్ని ఎప్పుడూ విసర్జించిపోడు. మనల్ని ఎప్పుడు విడవడు, ఎడబాయడు. మనల్ని కంటికి రెప్పలా కాచి కాపాడే దేవుడే ఉన్నాడండి. మనుషులు మనతో అవసరం ఉన్నంత సేపు మనతో మంచిగానే ఉంటారు. కానీ ఎప్పుడైతే వారి అవసరం తీరిపోతుందో వారు మనల్ని విడిచిపెట్టిపోయే వారిగా ఉంటారండి. కానీ మన యేసయ్య అలా ఉండడండి. మనల్ని ఎప్పుడు విడవడు, ఎడబాయడు. కాబట్టి మనము మనుషులను ప్రేమించి, మనల్ని దేవుని విసర్జించి, దేవుని పక్షంలో కాకుండా మనుషుల పక్షాన మనం ఉన్నట్టయితే, దేవుడు మనకు బుద్ధి రావాలని చెప్పి మనల్ని కొన్నిసార్లు విసర్జించే వాడిగా ఉంటాడండి. కాబట్టి మనము మనుషుల పక్షమున మనుషులను ప్రేమించి ఉండేవారిగా కాకుండా, మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించి దేవుని పక్షమున ఉండేవారిగా ఉంటామో, అప్పుడు దేవుని యొద్ద మనం ఏదైనా విషయం విచారించినట్టయితే, దేవుడు మన పక్షం నుండి మనకు ప్రత్యక్షమై దానికి సమాధానం దయచేస్తాడండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.